మొట్టమొదటిగా దేవాది దేవునికి, అలాగే ఈరోజు అవకాశాన్ని ఇచ్చి దేవుని వాక్యాన్ని తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, జాన్ మొరియా గారికి కూడా వందనాలు. అలాగే ప్రేమతో ఆహ్వానించిన శంకరవయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను, కుటుంబస్తులకు. అలాగే వారు దుఃఖంతో వారి యొక్క అత్తగారి గురించి, తల్లిగారి గురించి వారు పెట్టుకునే కూటమిని కూడా దేవుడు దీవించలాగడా మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మేమందరం కూడా ఉపవాస దినములలో మేము ఉన్నాం. ఉపవాస దినములు అంటే ఈ తపస్సు దినాలు లేదా లెంట్లో మేము ఫాలో చేస్తున్నాం. మీరు ఎవరైనా ఫాలో చేస్తున్నారా? అయ్యగారిని అడిగాను. మీది అయిపోయే వచ్చారు, వండర్ఫుల్. అయితే మాది ఎవరి ఇంట్లో, ప్రతి ఇంట్లో జరుగుతుందన్నమాట. అయితే నేను శంకరవయ్య గారిని అడిగాను, అయ్యా మీ ఇంట్లో ఎప్పుడైనా పెట్టాలుతామా అని అంటే, అయ్యగారు పెట్టండి, మా అత్తగారి ప్రార్థన రోజే మీరు పెట్టండి, ఆ రోజు అందరూ కూడా కూడి ఉంటారు అని అన్నారు. సో ఇలా దేవుడు ఈ యొక్క ఏర్పాటుని చేశాడు. అయితే ఈ లెంట్లో మేము ఒక అంశం మీద ప్రతి సంవత్సరం ఒకే అంశం మీద ధ్యానిస్తూ వస్తుంటాం. ప్రతి సంవత్సరము ఒకటే అంశం తీసుకుంటాము, అందులోనే విధమైన వాక్యాలను మేము చూసుకుంటూ దేవుడు నడిపిస్తూ వస్తుంటాడు. అయితే ఈ సంవత్సరము దేవుడు మా కొరకు ఏర్పాటు చేసిన వాక్యం ఏంటి అంటే, యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం తీసుకున్నవారు కానీ చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము మేము తీసుకున్న టైటిల్ ఏంటి తెలుసా? తిరిగి నా యొద్దకు రండి అని ఎవరు పిలుస్తున్నారండి? దేవాది దేవుడు పిలుస్తున్నాడు. ఈ సంవత్సరము మనందరినీ కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు అంటే, తిరిగి నా వద్దకు రండి అని ఆ వాక్యము ద్వారానే ఈ 40 రోజులు మేమేం చేయబోతున్నాము? ధ్యానించబోతున్నాం. అయితే ఫస్ట్ డే మేము మాట్లాడింది ఎక్కడ అంటే, ఎక్కడ పడి ఉన్నామో అక్కడి నుంచి తిరిగి రండి అని దేవుడు పిలిచాడు. నిన్నటి దినము ఏం మాట్లాడాము? ఎక్కడ దాగి ఉన్నామో అక్కడి నుంచి తిరిగి రండి అని మాట్లాడాము. 3వ దినము అలాగనే ఏ ప్రయారిటీస్లో మనము కూరుకుపోయినామో అక్కడి నుంచి రావాలి అని దేవుడు పిలుస్తున్నాడని మాట్లాడాము. అయితే ఈరోజు కూడా దేవుడు ఇదే వచనంతోటి మనతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది తీసుకుందామా? లూకా రాసిన సువార్త, Gospel according to St. Luke chapter 15 verses 20. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం తీసుకుందామండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలా. ఈ యొక్క పెరికోపే మనందరికీ తెలుసు, ఈ యొక్క స్టోరీ మనకి తెలుసు, అవునా? ఒక తండ్రికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు కుమారుడు ఉండే. ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. పెద్దవాడు ఏం చేశాడంటే తండ్రితోనే ఉన్నాడు. రెండో వాడు ఏం చేశాడంటే తండ్రి ఆస్తిలో భాగాన్ని కోరి నేను వెళ్ళి ఏం చేస్తాను? వ్యాపారం చేస్తాను, నేను ఏదో పడతాను అని చెప్పి ఏం చేస్తాడు? తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని ఏం చేస్తాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయి అతను ఆ యొక్క ఆస్తిని అంతా పోగొట్టుకొని వ్యర్థమై ఇంకనైనాను నా తండ్రి స్థానానికి నేనేం చేస్తాను? వెళ్తాను అని లేచి ఏం చేస్తున్నాడంటే తండ్రి ఇంటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే అ బ్రోకెన్ సిన్నర్, విరిగిన పాపి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఇక్కడ తీసుకున్న మాట అంటే, విరిగిన పరిస్థితుల నుంచి నువ్వేం చేయాలంట? దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? తిరిగి రా. హల్లెలూయా. మాట్లాడాలి నాతో. మీరందరూ మౌనంగా ఈ వాక్యం నాది కాదు అని తలలో ఉంచుకున్నారనుకోండి, నా వెనకల్లో ఉన్న వాళ్ళకే అని అన్నట్టు. అది అంతేనా? మీరు తలలో ఉంచుకున్నారనుకోండి, ఇది నాకు కాదు అయ్యగారు, నా వెనకాల ఆవిడ కూర్చుని చూడండి, ఆవిడకి మీరు చెప్తున్నారు అన్నట్టు. కాదరా, మీరందరూ నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి, వాక్యం చదవాలి, ఒక లైవ్లీనెస్ ఉండాలి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ మనం చూస్తున్న టాపిక్ ఏంటంటే అ బ్రోకెన్ సిన్నర్.
ఓ విరిగిన పాపి కదా. అక్కడ అతను వాడు ఫస్ట్ పాయింటే వాడు ఏం చేశాడంటే, నా తండ్రి దగ్గర నుంచి నేనేమైపోవాలి, దూరం అయిపోవాలనే ప్రయత్నించాడు కదా. ఆస్తిలో సగం కోరాడనంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ యూదుల టైంలో ఆస్తిని సగం కోరాడు అనుకోండి, తండ్రి ఉండగానే తండ్రి ఆస్తిని సగం చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తండ్రి చనిపోయినాడు అని అర్థం కదా. కానీ అంటే తన తండ్రిని అవమానపరిచేశాడు, అంటే రిజెక్ట్ చేశాడు. తన తండ్రికి దగ్గరగా బ్రతకాలన్న ఇష్టము అతనికి లేదు. తర్వాత ఏం చేశాడు? డిస్రెస్పెక్ట్ చేశాడు, అవమానపరిచాడు. సమాజంలో ఒకరు వారి తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయారంటే సమాజం ఏం చేసి ఉంటుంది? వాళ్ళ తండ్రిని అవమానపరిచాడు. నీ కొడుకే ఇట్లా వెళ్ళిపోయాడు చూడు అని ఉంటుంది. మూడోది, అతను సెల్ఫిష్గా బ్రతికాడు. ఎస్ ఆర్ నో? చాలా సెల్ఫిష్గా ఆలోచించాడు. కాబట్టి నేను బ్రతకాలి అని ఏం చేశాడు? తన తండ్రి ఆస్తులని తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన పాపము మనకు ఫ్రీడమ్ ఇస్తుంది అని అనుకుంటాం. ఏమనుకుంటాం? మన పాపము మనకు స్వేచ్ఛనిస్తుంది అని అనుకుంటాం. కానీ అది మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని బందీలుగా మారుస్తుందండి. హల్లెలూయా అని అక్కడ దాన్ని ముట్టుకోకండి. రైట్. చాలాసార్లు ఏం చేస్తుందంటే మన పాపము మనల్ని బందీలుగా మారుస్తుంది. ఇక్కడ జరిగింది అంతే. నా చాయిసెస్, నా బ్రతుకు. చాలాసార్లు యవ్వన పిల్లలు అంటుంటారు, నా జోలికి మీరు రాకండి, నాకు మీరు నేర్పికండి కదా. కొంచెం ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే చాలు, ఇంగ్లీష్లోనే అంటాడు, మై లైఫ్ మై రూల్స్. అంతేనా? మై లైఫ్ మై రూల్స్, మై చాయిసెస్, మై డైరెక్షన్. చాలాసార్లు చిన్నపిల్లలే కాదు, యవనస్తులే కాదు, మనం కూడా అట్లనే ఉంటాం. భర్త చెప్పిన మాట భార్య వినడు. నేను చెప్పిందే నాదే చెల్లు, నీది చెల్లు కాదు. భార్య కూడా అట్లనే ఉంటుంది కొన్నిసార్లు. నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది విను. మై లైఫ్ మై రూల్స్, ఫ్రీడమ్. అయితే ఇక్కడ ఇతను కూడా అదే చేశాడు. తన తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని ఏం చేశాడంట? తీసుకొని తన తండ్రిని రిజెక్ట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు? దూరంగా. ఎక్కడ? పక్క స్ట్రీట్లో కూడా కాదు, ఎక్కడ? దూరంగా కదా. చాలాసార్లు దేవుడి నుంచి మనం దూరం అయిపోయే కార్యాలు కూడా అట్లనే ఉంటాయి. ఫస్ట్ ఒకవేళ ఫిజికల్గా డిస్టెన్సింగ్ ఉండొచ్చేమో, తర్వాత స్పిరిచువల్ డిస్టెన్షన్ వచ్చేస్తుంది. అంతేనా? డిస్టెన్స్ వచ్చేస్తుంది. చాలాసార్లు మనం అందరం ఆత్మీయంగా బ్రతుకుతున్నామని అనుకుంటాం, కానీ మనం తండ్రి ఇంటి నుంచి చాలా దూరంగా బ్రతుకుతున్న వారంగా మనం ఉంటాం. ఆమేన్. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విధం ఏంటంటే, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ పాపము నిన్ను తండ్రి ఇంటికి దూరంగా మార్చేసి ఉంటే, దేవుడు అడిగేది ఏంటి తెలుసా? నిన్ను ఈరోజు తిరిగి రా, నీ పాపపు జీవితంలో నుంచి తిరిగి రా. ఈరోజు మనం ఆలోచించాలి, ఎక్కడెక్కడంతా తండ్రి ఇంటి నుంచి మనం దూరంగా బ్రతుకుతున్నాం అనేది. హల్లెలూయా, హల్లెలూయా. వీడికి ఎక్కడ బుద్ధి వస్తుంది తెలుసా? కూర్చొని ఇప్పుడు ఎక్కడ బుద్ధి వస్తుంది చెప్పండి? ఒక పందిలా తొట్టి దగ్గర కూర్చొని ఉన్నదంతా పోగొట్టుకొని పంది తినే దగ్గర కూర్చొని తింటుంటే అప్పుడు బుద్ధి వస్తుంది. అయ్యో, నా ఇంటిలో ఇంతమంది పనివారు ఉంటారు, ఇక్కడైతే నాకెవరు లేరు. అట్లీస్ట్ నేను అక్కడికన్నా వెళ్ళి ఏం చేస్తాను? భోజనము తినడానికి నాకు తిండి ఉంటుంది, తినడానికి నాకు తిండి ఉంటుంది అని ఏం చేయొచ్చు? లేచాడు. చూడండి, పాపము మన డిగ్నిటీని ఇరగొట్టేస్తుంది. ఏం చేస్తుంది? పాపము ఏం చేస్తుంది తెలుసా? మన డిగ్నిటీని దించేస్తుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ పాపము మనల్ని దిగజారింపజేసేసింది కదా. అనేక సార్లు మనల్ని పాపం ఏం చేస్తుంది తెలుసా? తండ్రి ఇంటికి దూరం అయిపోయామనుకోండి, మన పాపం ఏం చేస్తుంది? మనల్ని దిగజారేటట్లు చేస్తుంది. తండ్రి ఇంట్లో ఉంటే నీకు అన్ని గర్వము, అన్ని కార్యాలు నీకేమై ఉంటుంది? దగ్గరే ఉండి ఉంటుంది.
కానీ తండ్రి ఇంట్లో లేడు కాబట్టి వాడిని ఏం చేసింది? పాపం వాడిని దిగజారిపోయేసి. ఈరోజు మనం ఆలోచించాలి, మన పాపం వల్ల మనం ఎక్కడెక్కడ దిగజారిపోయి ఉన్నామో. ప్రియ సంగమా, దేవుడి ఉపవాస దినములలో, తపస్సు దినములలో దేవుడు మన దగ్గర ఏర్పాటు చేసి మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన నువ్వు ఎక్కడ దిగజారిపోయినావో అక్కడి నుంచి లే అని అడుగుతున్నాడు ఈరోజు. ఇకనైనను అని అంటే దాని అర్థం ఏంటి? ఇకనైనను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడైనను అంటే దాని అర్థం ఏంటి? దేర్ ఇస్ స్టిల్ ఛాన్స్. హల్లెలూయా. ఇంకా నీకు ఒక అవకాశం ఉంది తండ్రి ఇంటికి రావడానికి. హల్లెలూయా. ఈ వ్యక్తి తాను ఎక్కడ కూర్చున్నాక తనకు బుద్ధి వచ్చిందంట? పందుల దొడ్లో కూర్చొని. అప్పుడు బుద్ధి వస్తుంది కదా. కొంతమందికి పడితేనే, దెబ్బ పడితేనే బుద్ధి వస్తుంది, అంతేనా? పడకముందే రాదు. బుద్ధి మాటలు చెప్తే రాదు. పడాలా, కాలు ఇరగొట్టుకోవాలా, చెయ్యి ఇరగొట్టుకోవాలా, తర్వాతనే బుద్ధి గుర్తుకొస్తుంది. వీడికి కూడా అంతే జరిగింది. వాడు అనుకున్నదంతా జరగలేదు. వాడి డిగ్నిటీ పోయింది, వాడి వ్యక్తిత్వం పోయింది, వాడు ఎవడో ఇంకో వాడికే గుర్తు రావట్లేదు. అరే, ఇప్పుడు వాడికి బుద్ధి వస్తుంది, తండ్రి ఇంట్లో ఎంత సుఖం ఉండేనని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి లూకా రాసిన సువార్త 15:17 వచనం ఒకసారి చదువుదామా? అయితే బుద్ధి వచ్చినప్పుడు నేనైతే నేను ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. చాలండి, ఒక్క నిమిషం. అక్కడ ఇంగ్లీష్లో అయితే వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంది. ఇంగ్లీష్లో ఉందా? ఎవరిదైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఎనీబడి కెన్ యూ రీడ్ దట్ వర్డ్? అయితే ఇంగ్లీష్, తెలుగులో ఏముంది? తనకు బుద్ధి తెచ్చుకొని అని ఉంది. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఇంకొంచెం దాని ట్రాన్స్లేషన్ క్లియర్గా అంటే హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంటే ఇంతసేపు వాడిలో లేడు కదా. పాపంతో కూరుకునేవాడికి ఎంత చెప్పినా పాపం పోయేవారికి తాగొద్దురా స్వామి అంటే ఏం చేస్తుంటాడు వాడు? ఈ పాపం చేయొద్దురా స్వామి, ఆ అమ్మాయి వెంట వెళ్ళకరా స్వామి అంటే వెళ్తూనే ఉంటాడు. అప్పులు చేయకరా స్వామి చేస్తూనే ఉంటాడు. అంటే వాడికి అంతసేపు వాడికి ఏం కనబడదు, దాని కాన్సిక్వెన్సెస్ కనబడదు, దాని ద్వారా వచ్చే ఏంది శోధనలు కనబడదు. ఇప్పుడు వాడికి ఏమొచ్చింది తెలుసా? బుద్ధి తెచ్చుకొని అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంటే శారీరకంగా వాడు అట్లానే ఉన్నాడు, కానీ వాడి మైండ్ ఎక్కడ లేదు, ఇక్కడ లేదు. అదే అక్కడ క్లియర్గా వాక్యం అంటుంది, అక్కడ బ్రోకన్నెస్, విరిగిన పరిస్థితిలోనే మనకు క్లారిటీ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. విరిగిన పరిస్థితిలోనే మనకి క్లారిటీ దొరుకుతుంది. నేను కూడా అంతే. నాకేమైందంటే దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు సేవకు రాను అని పరిగెత్తా. ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. నడుము మిరగొట్టి దేవుడు ఏం చేశాడు? ఇంట్లో పడుకోబెట్టాడు. అప్పుడు గుర్తుకొస్తుంది, బుద్ధి తెచ్చుకున్నా అప్పుడు నేను, దేవా ఇదిగో నా జీవితాన్ని నీకే అర్పిస్తాను కదా. విరిగిన సమయంలోనే మనకేమొస్తుంది? ఒక క్లారిటీ. వీడికి కూడా క్లారిటీ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మనం ఎక్కడ విరిగి ఉన్నామో మనకి తెలుసు కదా, తెలుసా తెలీదా? అయితే ఈరోజు దేవుడు మన మైండ్ అందరికీ క్లారిటీ ఇవ్వునుగాక. హల్లెలూయా. ఈరోజు వాడు తెచ్చుకున్న క్లారిటీ ఏంటి తెలుసా? తిరిగి నా యొక్క తండ్రి ఇంటికి నేను వెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. బ్రోకన్ సిన్నర్కి, విరిగిన పాపికి ఏముంటుందంటే వాడి తప్పును వాడు కప్పిపుచ్చుకోడు. ఏం చేస్తాడు? దాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాడు అదే చేశాడు అక్కడ. అయ్యా ఇగో నీకును పరలోకమునున్న తండ్రికి నేనేం చేశాను? పాపం చేశాను, ద్రోహం చేశాను. ఇదిగో ఇకనైనా నన్ను నువ్వేం చేయి, నీ ఇంటిలో ఒక పనివాడిగా నన్ను ఏం చేసి చేర్చుకో అని అంటున్నాడు. హల్లెలూయా. ఐఎమ్ నో లాంగర్ వర్ది టు బి యువర్ సన్ అని అంటున్నాడు. నీ యొక్క కుమారుడిగా నేను ఉండడానికి నా యొక్క ఏ పాత్ర నాకు లేదు.
విరిగిన పరిస్థితుల నుంచే వస్తున్న మాటలు కదా. అంతకుముందు నువ్వు నా ఆస్తి నాకు ఇవ్వు, అది నాది అని గర్వంతో తీసుకెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిన్ను తలెత్తి కూడా చూడలేను అని చెప్తాను అని ఏం చేస్తున్నాడు? తన మైండ్లోనే ప్రిపేర్ అవుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది మనలో కూడా ఇలానే ఉంటాం. ఉపవాస దినంలో వచ్చినప్పుడు ఇకనైనా నేనేం చేస్తా, మారిపోతా, ఇకనైనా నేనేం చేస్తా, ఈ పని చెయ్య, ఇకనైనా ఇంకా కోపము పడ, ఇకనైనా చనుక్కోవడము చెయ్య, ఇంకనైనా నేనేం చేస్తా, దేవునికి గొప్ప సన్నిధాన సమయంను ఇస్తా అని అంటూ ఉంటాము. కానీ ఏం చేయము, అక్కడే పంది కూర్చున్న దగ్గరే కూర్చొని ఉన్నట్టు ఉంటాం. లేయం అక్కడి నుంచి. లేస్తామా? పోయిన సంవత్సరం చేసిన ప్రార్థనలే ఈ సంవత్సరము చేస్తున్నారు చాలామంది. ఎవరు చేస్తున్నారు? ఒకసారి చేతులు లేపాయి. చాలా పర్ఫెక్ట్ ఉన్నారు అందరు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేసి కదా, మీకు అర్థమవుతుంది కదా ఎక్కడ కూర్చోమని కదా. ఎక్కడి నుంచి లేచి రావాలనుకుంటామో అక్కడి నుంచి లేచి రావడానికి ప్రయత్నించము. కన్విక్షన్ వితౌట్, నువ్వు నీ కన్విక్షన్ని నువ్వు ఒక ప్రోగ్రెస్ చేయకపోతే, నువ్వు అనుకున్న దాన్ని నువ్వు చేయకపోతే కార్యం జరుగుతుంది అంటారా? నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడి నుంచి లేచి రావాలి. ఫస్ట్ వాడు అనుకున్న విధానం అనుకున్నగానే వాడు చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశాడు? లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, నీ విరిగిన స్థితి మారాలి అని అంటే, నీ సోలిన స్థితి మారాలి అని అంటే, నీ ఒంటరి స్థితి మారాలి అని అంటే, నువ్వు ఎక్కడ కూర్చుని ఉన్నావో, ఎక్కడ పడి ఉన్నావో దాన్ని గ్రహించి లేవాలి. హల్లెలూయా. అంటే ఎక్కడో నువ్వు తండ్రి ఇంటికి దూరంగా ఉన్నావు, ఆ దూరాన్ని నువ్వేం చేయగలగాలి? గ్రహించగలగాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం చూడాల్సిన ఒక కార్యం ఏంటంటే 20వ వచనానికి వస్తే మనము, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. తండ్రి వాడు దూరముగా నుండగానే చూచి, అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి ప్రతిదినము ఏం చేస్తున్నాడు? నా బిడ్డ వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితాలు ఎందుకు మారట్లేదు తెలుసా? దేవుడు మార్చడానికి సిద్ధంగా లేడు కాదు, దేవుడు ప్రతిదినము వెతుకుతున్నాడు. నా బిడ్డను ఈ రోజైనా నేనేం చేస్తాను? నా సన్నిధానంలో మార్చుకుందామని. ప్రాబ్లం ఏంటంటే మనం రావట్లేదు అంతే. అంతేనా? బైబిల్ అదే చెప్తుందా? తన తండ్రి ఏం చేస్తాడు? దూరంగా ఉండగానే చూస్తున్నాడు అని అంటే దాని అర్థం హీఈస్ వెయిటింగ్ ఆల్రెడీ విత్ హిస్ ఆర్మ్స్ స్ట్రెచ్డ్. తన యొక్క 2 చేతులను ఏం చేశాడు? చాపి ఎదురు చూస్తున్నాడు, నా బిడ్డ ఎప్పుడు వస్తాడు అని. కానీ మనమైతే వస్తామని అంటాం, కానీ అక్కడే బురదలు ఏం చేస్తున్నాము? కూర్చొని. ఏ సంగమా, మీరు చూడండి, ఆ బిడ్డ లేకపోతే ఆ వ్యక్తి ఇంటికి వచ్చి డోర్ తట్టి, డాడీ డోర్ తెరువు, నేను సారీ చెప్తానా, నా జీవితాన్ని ఇగో నేను ఇంక మీద జయ్యా అని అడిగినట్టు ఏమైనా ఉంది అక్కడ? నథింగ్ లైక్ దట్. లేకపోతే ఇంక మీట నువ్వు నా కొడుకు కాదురా, ఇంకొకరిని నా కొడుకుగా తెచ్చుకున్నా, నువ్వు నాకు ఇంకా కొడుకే కాదురా అని చెప్పాడు. అక్కడ ఏమన్నా డిడ్ గాడ్ రీప్లేస్డ్ ఎనీబడి? నో. తండ్రి నీ స్థానాన్ని నీకే ఉంచుతున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రియ బిడ్డలారా, తండ్రి మన పొజిషన్ని మార్చాలి, తండ్రి మనల్ని చేర్చుకోవాలి అని అంటే తండ్రి ఆల్రెడీ 2 చేతులు ఏం చేస్తున్నాడు? చాపి మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు తిరిగి నా యొద్దకు రండి అని మనల్ని పిలుస్తున్నాడు. ఎంతమంది ఉన్నాము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము? ఇదిగో ఈరోజు నా జీవితాన్ని నేను దేవునికి అర్పిస్తున్నానే వాళ్ళు ఎంతమంది కదా? డెసిషన్ టుడే. మనం ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఎక్కడ పడి ఉన్నామో అక్కడి నుంచి లేచి తండ్రిని హత్తుకోవడానికి మనం ఏం చేయగలగాలి? పరిగెత్తగలగాలి. ఇతను ఒక డౌట్తో వస్తున్నాడు, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా చేర్చుకోవడం అని.
కానీ అక్కడ తండ్రి చేస్తున్నది ఏంటో తెలుసా? చదువుదమ్మా సిస్టర్. 20 అది. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము. చాలండి, ఒక్క నిమిషం. ఆ మాట చెప్పినప్పుడు సరే సరే అని అన్నాడు అక్కడ దేవుడు. తండ్రి లేదు, అక్కడ తండ్రి అన్న మాట ఏంటి తెలుసా? అతనికి వెంటనే అతను కోల్పోయిన దాన్ని అన్నీ అక్కడ ఇవ్వాలని ట్రై చేశాడు. హల్లెలూయా. మీకా రాసిన సువార్త 7:18 ఒక మాట ఉంది, మనం చదువుదామా? తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? క్షమించే విషయములో మన దేవుడి కంట సమమైన దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపా వాత్సల్యము గలగదిన దేవుడు అండి. నువ్వు ఈ రోజైనా లేచి వస్తే ఆయన నీకు కృపను చూపించే దేవుడు. మళ్ళీ ఇంకా చదువుదామా సిస్టర్? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక. ఆయన కనికరము చూపుటయందు ఏం చేసేవాడంట? సంతోషించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తండ్రికి ఎంత సంతోషం అంటే అక్కడే నిలబడి చూడలేదండి. ఏం చేశాడు తెలుసా? పరిగెత్తాడు. ఇప్పుడు శంకర్రావు అయ్యగారు ఏజ్ ఉంటే, అయ్యగారు మీరు పరిగెత్తగలుగుతారా? ఫాస్ట్గా పరిగెత్తగలుగుతారు. ఆ ఏజ్ ఉన్న వాళ్ళు ఆ టైంలో ఎట్లా పరిగెత్తడం అనేది అవమానంతో కూడిన మాట. ఇట్లా పరిగెత్తకూడదు, వాళ్ళు అట్లా స్టడీగా నడవాలి. కానీ ఆయన అవన్నీ పట్టించుకోవాలి. నా కొడుకు వస్తున్నాడని చెప్పి ఏం చేశాడు తెలుసా? సంతోషంతో గంతులు వేసుకుంటూ పరిగెత్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపించే దేవుడు. ఇకనైనా నువ్వు నా దగ్గరికి రా అని మనల్ని పిలుస్తున్న దేవుడు అండి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అతను అంటున్నాడు, నేను నీకు నీ బిడ్డగా ఉండడానికి నాకు ఏ అర్హత లేదు అని అంటున్నప్పుడు తండ్రి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు గమ్మునుండు అని తన మీద ఉన్న వస్త్రాలను ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు అవమానంతో కూడిన వస్త్రాలను ఏం చేస్తున్నాడు ఇప్పుడు తండ్రి? మారుస్తున్నాడు కదా. అతని ఉంగరానికి ఏమిస్తున్నాడు? అతని చేతికి ఏమిస్తున్నాడు? ఉంగరాన్ని ధరిస్తున్నాడు. ఉంగరం అంటే ఏంటి? దాని అర్థం అథారిటీని మళ్ళీ ఏం చేస్తున్నాడు తండ్రి? అతనికి ఇస్తున్నాడు. అంటే కోల్పోయిన ఆ యొక్క అథారిటీని మళ్ళీ తిరిగి తనకి ఇస్తున్నాడు. తన చెప్పుల్ని ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. నువ్వు పనివాడుగా కాదు, పని వాళ్ళే కదా చెప్పులు లేకుండా ఉంటారు. నువ్వు పనివాడిగా కాదు, నువ్వు నా కుమారుడిగా నువ్వు బ్రతకాలి అని దేవుడు చూస్తున్నాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన తండ్రి ప్రేమ. ఈరోజు మనం ఎక్కడున్నాం కదా? మన బైబిల్లో దావీదు గారు కూడా అట్లనే ఉన్నాడు. దావీదు కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు, దేవునికి దూరంగా వెళ్ళాడు. అయ్యా, నేను నీకు దూరంగానున్నానే, నీ సన్నిధిని నా దగ్గర నుంచి ఏం చేయొద్దు, తీసివేయకని దావీదుని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కృప చూపించి అతన్ని క్షమించాడు. ఈరోజు దేవుడు క్షమించలేని ఏ పాపము మన జీవితంలో లేదండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం చేయాల్సినది ముఖ్యమైన కార్యం ఏంటో తెలుసా? తిరిగి లేచి ఆయన దగ్గరికి రావాలి. యు నీడ్ టు కమ్ బ్యాక్. నువ్వెక్కడ పడి ఉన్నావో, ఎక్కడ నీ యొక్క స్థితిని నువ్వు ఘనహీనంగా మార్చుకున్నావో అక్కడి నుంచి నువ్వు ఏం చేయగలగాలి? లేచి, అయ్యా ఇది నువ్వు మాత్రమే బాగు చేయగలుగుతావని నువ్వు లేచి రాగలిగితే, ఈరోజు ఆ తండ్రి, ఒక మానవుడు ఒకవేళ ఆ తండ్రి అతని స్థితిని మార్చగలిగితే, ఈరోజు పరలోకపు తండ్రి మన స్థితిని ఎంతగా మార్చగలుగుతాడండి. హల్లెలూయా. ఇక్కడే చెప్పండి కొట్టి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు స్థితి మారాలి అంటే మన ఏ పాపములో ఎక్కడ మనము విరిగిపోయి ఉన్నామో, ఏ విరిగిన స్థితిలో మనం ఉన్నామో ఆ విరిగిన స్థితిని పట్టుకోవడానికి నువ్వేం చేయగలగాలి? ఈరోజు తండ్రి ఇంటికి రావాలి. యు నీడ్ టు రిమెంబర్ వేర్ యూ ఫెల్. నువ్వు అది చేయకుండా, దేవా నా జీవితాన్ని మార్చలే, నేను ఇట్లా చేసిన
నువ్వు మన జీవితాన్ని మార్చలేని అడుక్కుంటూ కూర్చున్నావు అనుకో, అది మారదు. నువ్వు లేవ్వాలి. ఆ బురదలో లెగుస్తేనే తండ్రి ఇంట నీకు స్థానం ఉంది. నువ్వు అక్కడే కూర్చొని తండ్రి నన్ను చూస్తలేడు అంటే అవుతుంది అంటారా? నువ్వు లెగిచి నువ్వు తండ్రి ఇంటికి నువ్వు నడవాల, సంఘానికి నడవాలి. తండ్రిలు అంటే ఏదండి తండ్రిలు? సంఘం. దేవుని సన్నిధానంలోకి నువ్వేం చేయగలగాల? రాగలిగితే దేవుడు నిన్ను ముట్టి నువ్వు కోల్పోయిన దాన్ని రెండంతులుగా నీకు అదే అధికారం ఇచ్చి నడిపించే దేవుడు అండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు అడుగుదాం, దేవా ఇగో జీవితాన్ని తీసుకొస్తున్నాను, నా విరిగిన పరిస్థితిని నీ సన్నిధికి తీసుకొస్తున్నాను తండ్రి. ఆ చిన్న కుమారుడు వలె నా జీవితము ఉంది నాయన. నీకు దూరంగా నిన్ను దూరంగా బ్రతికి నీకు దూరంగా బ్రతికితే నేను ఆనందంగా ఉంటానేమో అనుకుంటున్నానే కానీ నేను ఎక్కడో విరిగిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నాను. నా కుటుంబం విరిగిపోయిన పరిస్థితిలో ఉంది. అయ్యా ఇరుగో ఈ విరిగిపోయిన ఈ యొక్క జీవితాన్ని నీ చేతికి తీసుకురావడానికి ఈ బురదలో నుంచి నేను లెగుస్తున్నానయ్యా అని చెప్దాం ఈరోజు. ఆ కుమారుడు లెగకపోయి ఉంటే వాడి జీవితం ఇంకా బురదలోనే ఉండుంటుంది. వాడు లేచి నడుచుకుంటూ వచ్చాడు కాబట్టే వాడి మీద ఎంత గబ్బు ఉందో, ఎంత స్మెల్ నిందో, కానీ అవన్నీ పట్టించుకోలేదు దేవుడు. నా బిడ్డ వచ్చాడని హత్తుకోవడం మాత్రమే ఆయన గమనించాడు. సంగమా మీరు ఆలోచించండి. నీ పరిస్థితి నువ్వు అయ్యో నేను ఇట్లున్నానే, నేను ఎట్లా రాగలుగుతా దేవుని సన్నిధికి అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఎలా ఉన్నావో అలానే దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే నిన్ను చేర్చుకోవడానికి నీ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో చెప్దాం, దేవా ఇగో నా జీవితం అయ్యా ఈరోజు ఈ ఉపవాస దినములో, తపస్సు దినములలో తండ్రి ఒక లోకము తన రజ తన చెట్లు ఏం చేస్తుందంటే తన పాత ఆకులను తీసేసి నూతన ఆకులను ధరించుకొని నూతన సృష్టిగా మారుతుందయ్యా. ఇదిగో నాలో ఉన్న మలినములను తీసివేయి, కడుగు. దావీదు అంటున్నట్టు నన్ను హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నా జీవితాన్ని నువ్వు చేయి. ఈరోజు ఈ సిలువ దినాలలో, శ్రమ దినాలలో దేవునికి దగ్గరగా మన జీవితాలు లేకపోతే ఆ సిలువలో, ఆ మరణించిన ఆ సిలువలో దానికి విలువ లేదండి. నువ్వు పాపపు జీవితంలోనే బ్రతుకుతూ, మనము దేవునికి దూరంగానే బ్రతుకుతూ, నేను సిలువకు దేవుడు నా జీవితంలో చేయట్లేదు అని నువ్వు కూర్చొని ఉంటే అది వ్యర్థము. ఈరోజు ఈ సిలువ దినాలలో మిమ్మల్ని అందరినీ పిలుస్తున్న పిలుపు, ఆ సిలువ దగ్గరికి రండి. కమ్ క్లోజర్ టు ద క్రాస్, స్టాండ్ నియర్ ద క్రాస్ అండ్ సీ. ఆ దేవుడు ఎందుకు నీ కొరకు ఆ మరణం చేయించాడు, ఎందుకు ఆ సిలువను భరించాడు, ఆ ముళ్ళ కిరీటం ఎందుకు, ఆ పళ్ళపు బోట్లు ఎందుకు, ఆ మేకులు ఎందుకు? సిలువ ముందు నిలబడి చూడు, గ్రహించు. ఇట్ ఈస్ ఫర్ యూ అండ్ యువర్ సిన్. దేవా ఇదిగో నా జీవితం నీకు ఇస్తున్నానని అడుగుదాం. విల్ కమ్ టు హిస్ ప్రెసెన్స్.